శ్రీశైలం సాగర్ డ్యాంలను కేఆర్ఎంబీకి ఇవ్వాలి అన్న ఏపీ పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఏపీ అభ్యర్థనపై అభిప్రాయం తెలపాలంటూ కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఆగస్టు 20కి వాయిదా వేసింది ధర్మాసనం. ఆగస్టు 20 లోపు అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది. శ్రీశైలం సాగర్ డ్యాంలను కేఆర్ఎంబీకి ఇవ్వాలన్న ఏపీ పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఏపీ అభ్యర్థనపై అభిప్రాయం తెలపాలంటూ కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, సుప్రీంకోర్టు ఏం చెప్పింది? కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలోని ప్రాజెక్టులు కేఆర్ఎంబీ పరిధిలోకి తీసుకొచ్చే అంశంపైన సుప్రీంకోర్టులో ఈ రోజు విచారణ జరిగింది. ఏదైతే కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి శ్రీశైలం నాగార్జున సాగర్ ప్రాజెక్టుల నుంచి విద్యుత్ ఉత్పత్తి ఇతర అవసరాలకు అనుమతి లేకుండా తెలంగాణ నీటిని వాడేస్తున్న అంశంపై సుప్రీంకోర్టులో గతంలో ఆంధ్రప్రదేశ్ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపైన జస్టిస్ అభయ్ సోకా, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మైక్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిగింది. కేంద్రం నుంచి తగిన ఆదేశాలు తీసుకుని తాజాగా అఫిడవిట్ దాఖలు చేయాలని కూడా కేంద్ర ప్రభుత్వానికి ధర్మాసనం ఆదేశాలను జారీ చేసింది. అదేవిధంగా తాము కేంద్రం నుంచి మళ్ళీ ఫ్రెష్ గా ఆదేశాలు తీసుకుంటామంటూ సోలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటియా, అదనపు సోలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటియా ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. కృష్ణా పరివాహక ప్రాజెక్టులను కేఆర్ఎంబీ పరిధిలోకి ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని గతంలో ఆంధ్రప్రదేశ్ చెప్పింది. అయితే తెలంగాణ మాత్రం అందుకు విముఖత వ్యక్తం చేసింది. ఇదే అంశంపై వ్యక్తం చేస్తూ తెలంగాణ గతంలో అఫిడవిట్ కూడా దాఖలు చేసింది. రెండు ప్రభుత్వాల అభిప్రాయాలకు అనుగుణంగా కేంద్రం నిర్ణయం తీసుకోవాలంటూ రాష్ట్రాల న్యాయవాదులు కోరారు. ఇక నోటిఫికేషన్ జారీ చేయడానికి కొన్ని సాంకేతిక కారణాలు ఉన్నాయంటూ కేంద్రం తరఫున హాజరైనటువంటి అదనపు సోలిసిటర్ జనరల్ వాదించారు. ఈ విషయంలో ప్రజల నుంచి తగిన సూచనలు, ఆదేశాలు తీసుకుంటామని కూడా కోర్టుకు తెలియజేయడం జరిగింది. ఆ తర్వాత తదుపరి విచారణ ఆగస్టు 20కి వాయిదా వేసినటువంటి ధర్మాసనం ఆగస్టు 20 లోపు అఫిడవిట్ దాఖలు చేయాలంటూ కేంద్రానికి కేఆర్ఎంబీకి ఆదేశాలు జారీ చేసింది. థ్యాంక్ యూ కృష్ణ.